ఒకేసారి వరుసబెట్టి లభించినటువంటివి పోలవరానికి బడ్జెట్ ఓకే. జగన్ హయాంలో ఆ ప్రపోజల్ డిపిఆర్ ఇచ్చారు. అందులో నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఫస్ట్ ఫేజ్ అనే పేరుతోనే పూర్తి చేయబోతున్నారు. మిగతాది కంప్లీట్గా వీళ్ళు అన్నట్టు 48 అడుగులు 50 అడుగుల దగ్గరికి పోవట్లేదు. ఎందుకంటే అది పోతే అవతల సబ్మెర్జింగ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ ఏరియాలో మునిగేటటువంటివి కూడా ఉంటాయి. అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఇక్కడ వరకు మునిగే వాటికి ఇవ్వడానికి అది కూడా ఫస్ట్ ఫేజ్ అంటే మొత్తం ఊళ్ళు మునగవు. అందుకనినే 12,500 కోట్లు అన్నటువంటిది అక్కడ వచ్చినటువంటిది. అప్పట్లో బాబు సర్కార్కి అది మోడీకి వచ్చిన గొడవ కూడా ఏంటంటే వీళ్ళు టోటల్గా వీళ్ళుగా సైజు పెంచేసేసినటువంటి సందర్భంలో, అంటే మిగతాది ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని మళ్లించేందుకోసం అని చెప్పి 55,000 కోట్ల రూపాయలు ప్లాన్ చేస్తే దాన్ని మోడీ సర్కార్ వ్యతిరేకించింది. నువ్వు పోలవరం వరకే పెట్టాలి, మళ్ళీ పోలవరాన్ని తీసుకెళ్ళి ఆ మిగతా ప్రాజెక్టులకి మిగతా ఎత్తిపోతల పథకాలకి ఎట్లా చేస్తారు అన్నటువంటిది. కాబట్టి అప్పుడు ఆగిపోయింది. అయితే అది వివరంగా అర్థమయ్యేలా మాట్లాడడం వీళ్ళు అంగీకరించలేదు, వాళ్ళు అంగీకరించలేదు, పత్రికలు రాయలేదు, అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అంటే ఒరిజినల్ పోలవరం కన్స్ట్రక్షన్ సిస్టమ్, అది దాని వరకు పూర్తి చేయబోతున్నారు. దానికి 12,000 కోట్ల రూపాయలంటూ అప్పట్లో జగన్ టైంలోనే ఓకే చేశారు. అది ఇప్పుడు బడ్జెట్ ఆర్థికంగా క్యాబినెట్లో ఓకే చేయడం అన్నటువంటిది కీలకమైన అంశం. అయితే 2 పారిశ్రామిక పార్కులు మనకి కొప్పర్తి వీటికి ఇవ్వడం అన్నటువంటిది కీలకమైంది. అయితే ఇక్కడ పత్రికలు అవి 3 సంతోషం లేకపోతే సాధించాం ఇట్లాంటివి రాసుకొచ్చారు. కానీ అది మోడీ ప్రభుత్వం ఒక్కొక్క రాష్ట్రాలకి ఇస్తున్నటువంటి గిఫ్ట్లు. వెంటనే మనం అంటాం ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు, ఆయన జేబులో నుంచి ఇచ్చాడా అన్నట్టు. అట్లాగే మన అబ్బా సొమ్ము ఎవరు, మన జేబుల్లోంచి డబ్బులు కూడా మన నాయకుల జేబుల్లో నుంచి కూడా ఇయ్యరు. ఒక రాష్ట్రానికి కేటాయింపులు అన్నటువంటిది ఆంధ్రాకి అప్పుడు ఇచ్చారు, 2014-19లో 1924లోనూ ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. మన వాళ్ళకి నచ్చినట్టుగా పార్టీలు ఉంటే, కేంద్రం ఉంటే, అంటే అప్పట్లో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్నీ వచ్చినాయి, తెలుగుదేశంతో విభేదించినప్పుడు రాష్ట్రానికి ఏమీ రాలేదు. జగన్ హయాంలో ఏమీ రాలేదని వీళ్ళు, వచ్చినాయి అని వాళ్ళు, అదే సందర్భంలో ఇప్పుడు అన్నీ వస్తున్నాయని వీళ్ళు, అక్కడ ఏమీ రావట్లేదని వాళ్ళు. ప్రస్తుతం వీళ్ళ వార్తలు తీసి వీళ్ళ స్పెక్యులేషన్స్ని పక్కన పెడితే రాష్ట్రానికి మోడీ సర్కార్ అనుకున్నట్టుగా చేస్తూనే ఉంది, ఇస్తూనే ఉంది. 12 సంస్థల నుంచి, కేంద్ర సంస్థల నుంచి చూసుకుంటే ఇవాళ దాకా కూడా.